వైసీపీ పాలన అంతా కూడా దోపిడి, దౌర్జన్యం, మన తర్వాత డైవర్షన్. ఇక్కడ చూస్తే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చూస్తే అధ్యక్ష, ఎస్సీలు భూమి లేనటువంటి చేతి కష్టం మీదే బ్రతికేటటువంటి నిర్భాగ్యులైనటువంటి ఎస్సీలవి 7,210 కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష. ఇకపోతే ఎస్టీలు అధ్యక్ష 2,128 కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష. మైనార్టీలు 1,750 కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష. మరి బీసీలవి 20,008 కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష. కాపులు అధ్యక్ష, కాపు కార్పొరేషన్ పెట్టి మనము వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటే కాపు కార్పొరేషన్ కి ఇచ్చినటువంటి నిధుల్ని 3,532 కోట్లు దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వదలలేదు అధ్యక్ష. మనము రెడ్డి, కాపు, మన తర్వాత బ్రాహ్మణు ఇలాంటి కార్పొరేషన్లు పెట్టి మనం వాళ్ళని అభివృద్ధి పరిస్తే వాళ్ళు కూడా 6,219 కోట్ల రూపాయలు దారి మళ్లించాడు అధ్యక్ష. ఇలా దారి మళ్లించి ఇప్పుడు మళ్ళా వాళ్ళని గురించి మాట్లాడడం అనేటువంటిది సబబు కాదు అధ్యక్ష. ఈ 500 కోట్ల వలన అతను అలరై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి, అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు, ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ 500 కోట్లని మనం క్షమించేయచ్చు. చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్ గా భావించి దాన్ని తెలివిగా, అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది, అడ్డుకేస్తే ఏమి రావు, 7 గదులు. సో అంచేత దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్ కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టుకో, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము? మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్నా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. కూర్చోండి కూర్చోండి సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో
అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మేము కూడా చాలా ఓపికగా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం, అధికారులు చేసుకుంటున్నారు. వాటికి అప్రాపరియేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన. కాకపోతే అధ్యక్ష, పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది 4 గోడల మధ్య లేదు, రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష. లైవ్ పోతుంది. లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది. మీడియా కూడా ప్రభావితమైపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఇంటర్ఫియరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ హైయెస్ట్ ఈ 2 సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను. 3 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఓపిక్గా వింటాం. మేము ఒకటేంటంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతున్నాం తప్ప అదర్వైజ్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంత్రి గారు ఓ పని చేయండి, ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఇవ్వండి. అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఓకే ఓకే. ఈ మాంజాలు వచ్చిన తర్వాత అందరికీ ప్రజలకు సమాచారం వెళ్ళిపోద్దని ఓ పని చేయండి, ప్రొసీజర్స్ మార్చండి, బిజీ అడ్వైకం పెట్టండి, సభ్యుడు మాట్లాడితే అంటే రిప్లై ఇవ్వడం, మళ్ళీ అయిన రోజు మళ్ళీ పెట్టండి. మేము వద్దలేదు. మంత్రి గారు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు సార్. నేను చెప్తా సార్, సత్యనారాయణ గారు మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. వినండి. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు. ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. అదే సాంప్రదాయం. బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత 5 సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. ఒక్క డివియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష.